నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నిన్న మొన్నటి వరకు దూరంగా ఉన్న బీజేపీ టీడీపీలు ఒకే వేదిక పంచుకోవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మనసులు కలిసినా కలవకపోయినా ప్రస్తుతానికి చేతులు కలిసాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇరు పార్టీల మధ్య రాజకీయం మారిపోయింది. ఇప్పటికే వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని జనసేనాని పవన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 నాటి సీన్ మళ్లీ రిపీట్ కానుందా? అతి త్వరలో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారటం ఖాయమా? తాజా రాజకీయ సమీకరణాలు ఏం సూచిస్తున్నాయి? దూరమైన మిత్రులు ఒకే వేదిక మీదకి రావటం దేనికి సంకేతం? ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల సమయంలో ఆప్తమిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీలు 2019 ఎన్నికల నాటికి విడిపోయాయి. ఆ గ్యాప్ అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా మళ్లీ టీడీపీ, బీజేపీలు ఒకే వేదిక మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. అందుకు రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం వేదికైంది. ద్రౌపది ముర్ము సహా ప్రముఖ బీజేపీ నేతలు, చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఒకనాడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెంకయ్యనాయుడు బీజేపీలో కీలకమైన పాత్ర పోషించేవారు. ఆయన యావత్ తెలుగు రాజకీయాలను చూసేవారు. ఆనాడు పొత్తులు, ఎత్తులు అన్నీ వెంకయ్య కనుసన్నల్లోనే సాగేవి. వెంకయ్యనాయుడు రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిపోయిన నాటి నుంచి ఆ లోటు అలాగే ఉండిపోయింది. బీజేపీకి, టీడీపీకి మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్లనే కొన్ని తొందరపాటు నిర్ణయాలు అటూ ఇటూ జరిగాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండి 2018 మార్చిలో అంత సులువుగా బీజేపీతో బంధాన్ని టీడీపీ తెంచుకునేది కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. తిరిగి బీజేపీతో చెలిమి కోసం ఇప్పుడు టీడీపీ ఎదురు చూస్తోంది. ఆ విధంగా చూస్తే బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు అంటున్నారు. దానికంటే ముందు అటు ఇటు అనుసంధానం చేసే కీలకమైన పాత్రధారి లేకుండా పోయారన్న మాట ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రూపంలో ఇప్పుడు ఆ లోటు తీరినట్లే కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. కిషన్ రెడ్డి ఫస్ట్ టైం కేంద్రంలో సహాయ మంత్రి అయినప్పుడు చంద్రబాబు ఆయన్ని ప్రత్యేకంగా గ్రీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది విస్తరణలో కేబినెట్ ర్యాంక్ మినిస్టర్గా అయ్యారు కిషన్ రెడ్డి. ఈ మధ్యనే భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి వేడుకలకు చంద్రబాబును స్వయంగా ఆహ్వానించినది కిషన్ రెడ్డే. అయితే ఆయన శాఖ కావడం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉన్న 2 తెలుగు రాష్ట్రాలకు ఏకైక కేంద్ర మంత్రిగా, ప్రత్యేకించి అమిత్ షాతో, మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడిగా కిషన్ రెడ్డి ఇప్పుడు టీడీపీకి అతి ముఖ్యమైన నేతగా కనిపిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు అన్నది 3 రోజుల క్రితమే బయటకు వచ్చిన వార్త. ఆ సమయానికి టీడీపీ మద్దతు కూడా ఆమెకు ఇవ్వలేదు. కానీ జస్ట్ 24 గంటలలో పరిణామాలు టోటల్గా మారాయి. దీని వెనుక చాలానే తతంగం నడిచిందని అంటున్నారు. కిషన్ రెడ్డి కూడా టీడీపీ మద్దతు కోసం రాష్ట్రపతి అభ్యర్థిని నేరుగా వారి వద్దకే తీసుకురావడం, అలాగే చంద్రబాబుని ఆయన థ్యాంక్స్ చెబుతూ పొగడడం వంటివి చూస్తే రానున్న రోజుల్లో పొత్తుల ఎత్తుల కథకు కిషన్ రెడ్డి అసలైన సూత్రధారి అవుతారా అన్న చర్చ మొదలవుతోంది. తనకు మద్దతు తెలుపుతున్న అన్ని రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులకు ద్రౌపది ముర్ము వ్యక్తిగతంగా కలుస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఏపీ సీఎం జగన్తో పాటు విపక్ష నేత చంద్రబాబును కలిశారామె. ముందుగా సీఎం జగన్ నివాసానికి వెళ్లిన ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఓ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముర్ముకు గన్నవరం ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ద్రౌపది ముర్ముకు ఓటేయాలని కోరారు జగన్. ద్రౌపది ముర్ము గారిని మనమంతా కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా ఒక గిరిజన మహిళ ఈ రాష్ట్ర ఈ దేశ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతా ఉన్నారు. ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగల, ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. అండ్ మన పార్టీ స్టాండు, మన పార్టీ విధానము అన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా సుపరిచితమే, మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన పార్టీ ఏ మాదిరిగా మొట్టమొదట రోజు నుంచి ఏ రకంగా సామాజిక న్యాయం వైపున మనం ఉంటూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం మనది అని కూడా మన చేతలతోనే చూపించినాం. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ద్రౌపది ముర్ము గారిని కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, ఎన్నుకోవాల్సిన అవసరము రెండు కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. అటు తర్వాత టీడీపీ ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు ద్రౌపది ముర్ము. అక్కడ టీడీపీ ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశం కంటే టీడీపీ సమావేశం వైపే అందరూ ఆసక్తిగా చూశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల వేళ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ, టీడీపీలు తిరిగి జట్టు కడతాయా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. సామాజిక న్యాయం దృష్ట్యా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రపతి ఎంపికలో టీడీపీ భాగస్వామ్యం తమ అదృష్టమని చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారని కొనియాడారు. ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ద్రౌపది ముర్ము గారిని చూస్తే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆదివాసి, అయితే వారి హుందాతనం కానీ వారి జీవితాన్ని ఒకసారి చూస్తే అనునిత్యం అట్టడుగునున్నటువంటి ఆదివాసుల కోసం, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. ఒక మారుమూల గ్రామంలో పుట్టి చాలా పేదరికంలో ఉండి అక్కడి నుంచి కష్టపడి చదువుకుని అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రపతిగా కూడా ఎంపికయ్యే పరిస్థితి వచ్చిందంటే అది భారతదేశ రాజ్యాంగం యొక్క విశిష్టత. ఒక సాధారణ పౌరులు కూడా అసాధారణమైనటువంటి స్థానానికి కూడా ఎంపికయ్యేదానికి ఒక ఉదాహరణ ఈరోజు మన ద్రౌపది ముర్ము గారు. సోము వీర్రాజు గారు చెప్పినట్టు గిరిజనుల్ని, ఆదివాసుల్ని పైకి తేవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈరోజు ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ఒక సామాజిక న్యాయం కోసం వారిని పూర్తిగా బలపరచాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి ఒక గిరిజన నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించుకున్నామని సదుద్దేశంతో, సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చి ఆమెకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారాయన. మరి ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మన పక్క రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం, మనకు ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రం, మరి అనేక రకాలుగా వారు గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా, మరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఒరిస్సా మంత్రిగా మరి అనేక సంవత్సరాలు పనిచేశారు. అదేవిధంగా జార్ఖండ్లో గవర్నర్గా 6 సంవత్సరాల పాటు ఎక్కువ సమయం పనిచేసినటువంటి మహిళా గవర్నర్గా, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కువ సమయం పనిచేసినటువంటి మహిళా గవర్నరు మన యొక్క ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మొట్టమొదటి మరి ఒక ట్రైబల్ గవర్నర్గా మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో
వారు మరి ఈరోజు రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఆ రకంగా గవర్నర్గా కానీ రాష్ట్రపతిగా కానీ ట్రైబల్ మహిళ రావడం అనేటువంటిది మొదటిసారి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక దృక్పథం కోసం ఆ రోజు మనం రాజ్యాంగంలో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాము. టీడీపీ సామాజిక న్యాయం కోసం ఆవిర్భవించిన పార్టీ అని, ముర్ము గిరిజన మహిళ, అనుభవజ్ఞురాలు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెకు మద్దతివ్వడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని కానీ, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ గత దశాబ్ద కాలం నుంచి తీసుకుంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఎంతోమంది హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి దేశ స్థాయిలో సముచితమైనటువంటి గౌరవం ఇప్పించడంలో తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు పోషించినటువంటి పాత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ, వివాదరహితురాలు, అందులో అనుభవజ్ఞురాలు, గ్రామ పంచాయతీ నుంచి శాసనసభ్యురాలుగా, రాష్ట్ర మంత్రివర్యురాలుగా, ఒక రాష్ట్రానికి గవర్నర్గా అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా రావడం, మనం సపోర్ట్ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాజ్పేయి ప్రధాని అయ్యాకే కేంద్ర మంత్రివర్గంలో మొదటిసారి ఒక ఎస్టీకి ప్రాతినిధ్యం లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ కోణంలో కాకుండా ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేయడం, దీన్ని రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆమోదించడం దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నిదర్శనమని, దీనికి చంద్రబాబును అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు. అంటే సమాజంలో ఎలాంటి వర్గాల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సామాజిక వ్యాఖ్యలు కలిగినటువంటి ఒక సమూహం, అలాంటి ఆలోచనల్ని పుణుకుపుచ్చుకున్నటువంటి అబ్దుల్ కలాంను కానీ, తర్వాత ఎస్సీ పెద్దలను కానీ, ఇప్పుడు ముర్ము గారిని కానీ రాష్ట్రపతిగా నిర్ణయించడంలో సామాజిక బాధ్యతగా స్వీకరించడం తప్ప రాజకీయపరమైనటువంటి ఆలోచన కాకుండా, ఇలాంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్లో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ఆమోదిస్తూ ఈవేళ చేయడం అంటే దేశ రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని నిర్మాణం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నేను ఎంతో ఆనందపడుతూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. టీడీపీ బీజేపీకి మద్దతు తెలిపిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పొత్తుల రాజకీయాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పొత్తుల గురించి మాట్లాడడం, తాజాగా బీజేపీ టీడీపీలు వేదిక పంచుకోవటం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ శిబిరంలో కలవరం మొదలైనట్టుగా చెబుతున్నారు. ఆ మూడు పార్టీలు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో వైసీపీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి కూటమి పురుడు పోసుకుంటే వైసీపీకి తిప్పలు తప్పవా? ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చకు దారితీసింది. 2018 నాటికి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిస్తున్నాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలనివనని, వైసీపీని ఖచ్చితంగా గద్దె దించుతామని ప్రకటించారాయన. అయితే ఇప్పటి వరకు జనసేన, టీడీపీలు మాత్రమే పొత్తులో ఉండగా తాజాగా టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వడంతో త్వరలోనే ఏపీలో మహాకూటమి దిశగా అడుగులు పడడం ఖాయమంటున్నారు పరిశీలకులు.
2014లో మాదిరిగానే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో పొత్తుల ఎత్తుల గురించి చాలా కాలంగా పెద్ద చర్చ సాగుతూనే ఉంది. ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది ఇంకా తేలకపోయినా అంతా కలిసి రావాలని టీడీపీ అయితే చాలా గట్టిగానే కోరుకుంటోంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని భారీ శపథం చేశారు. వీటన్నిటి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో 2014 సీఎం రిపీట్ కావడమే అంటున్నారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం అన్నమాట. అయితే ముఖ్యమంత్రి పదవి ఈసారి ఎవరికి దక్కుతుందన్న విషయం ఒక్కటే తేలాల్సి ఉంది. 2014లో తాము త్యాగం చేశాం కాబట్టి ఈసారి తమకు సీఎం పదవి ఇవ్వాలన్నది జనసేన శ్రేణుల మాట. సీఎం సీటును సగం సగం పంచుకుంటారా, లేదంటే బాబు, పవన్లలో ఒక్కరే సీఎం అభ్యర్థిగా ఉంటారా, అటు బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు, ఇలా అనేక లెక్కలు తేలాల్సినవి ఉన్నాయి. లెక్కలన్నీ కొలిక్కి వస్తే మాత్రం పొత్తు పొడవడం లాంఛనమే అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 2 ఏళ్లు ఉండగానే రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. 2024 ఎన్నికలే టార్గెట్గా అన్ని పక్షాలు తమ రాజకీయ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా మిగతా పక్షాలు ఏకం కావాలని సన్నాహాలు చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం జనసేనతో ప్రస్తుతం రిలేషన్లో ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు స్టెప్ తీసుకుంటారన్న ప్రచారానికి తాజా పరిణామాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఈ 3 పార్టీలు కలిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీ మట్టి కరవడం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఏదైనా సాధ్యమే అని చెప్పక తప్పదు. రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఏపీలో 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల మధ్య చాలా సమీకరణాలే మారిపోయాయి. దేనికవే ప్రత్యేకం. 2014 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిన 2019 ఎన్నికల్లో మాత్రం 151 సీట్లతో సునామీ సృష్టించింది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. అయితే ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యామ్నాయం ఎవరు? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కడితే వైసీపీకి అడ్డుకట్ట పడుతుందా? ఒకవేళ ఈ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? కలిసికట్టుగా ఉండే మిత్రులు విడిపోతే ఎంత నష్టపోవాల్సి ఉంటుందో జనసేన, టీడీపీ, బీజేపీలను చూస్తే తెలుస్తుంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఈ త్రయం 2019 ఎన్నికల నాటికి ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా విడిపోవడంతో వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా జనసేనను దూరం చేసుకోవడంతో టీడీపీకి తగిలిన దెబ్బ అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని ఓటమి ఇది. బలమైన జనసేనను దూరం చేసుకోకుండా ఉండి ఉంటే తమకు ఈ దుస్థితి పట్టేది కాదన్న భావన టీడీపీలో ఎప్పటినుంచో ఉంది. ఇంకోవైపు వైసీపీ 151 సీట్లతో పటిష్ట స్థానంలో ఉంది. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కూడా చాలామంది ఇప్పటికే వైసీపీ గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని గద్దెదించాలంటే ఖచ్చితంగా జనసేన అండ, అటు కేంద్రంలో బీజేపీ అండ కావాలని టీడీపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఓ వైబ్రేషన్. జనసేన కార్యకర్తలు పవన్ను దేవుడిలా కొలుస్తారు. పవన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల్లో పెద్దగా సీట్లు గెలవలేకపోయినా చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేశారు జనసేనాని. 2014 ఎన్నికల్లో పవన్ ప్రభంజనంతోని చంద్రబాబు సీఎం అయ్యారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన జత కడితే
ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటిస్తారా, లేదంటే ముఖ్యమంత్రి సీటును చెరో 2.5 ఏళ్లు పంచుకుంటారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అసలు పొత్తులంటేనే తేలాల్సిన లెక్కలు, తేల్చుకోవాల్సిన లెక్కలు బోలెడన్ని ఉంటాయి. పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన అసమ్మతులను బుజ్జగించడం మామూలు విషయం కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అలాగే రాజకీయాల్లో పొత్తులు కూడా కామన్. ఎలాంటి పొత్తైనా అది అంతర్గత చర్చలతోనే బీజం పడుతుంది. ఓ బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే అందుకు అందరూ ఏకం కావాల్సి ఉంటుంది. 2024కు ఏపీ రాజకీయం ఎలా ఉంటుందో అసలు ఊహించని విధంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీకి లాభం చేకూరుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. విడివిడిగా పోటీ చేసి గత ఎన్నికల మాదిరి వైసీపీ చేతుల్లో చావుదెబ్బ తినడం కంటే కలిసి పోటీ చేసి అధికారం సొంతం చేసుకోవడమే మేలన్న అభిప్రాయం కార్యకర్తల్లో వినిపిస్తోంది. మరి తమ అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదంటే విపక్షాలన్నీ ఏకం కాక తప్పదా? టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు పట్టాలెక్కేనా? మారుతున్న రాజకీయ సమీకరణాలు వైసీపీకి చెక్ పెట్టనున్నాయా? ఇలాంటి విషయాలన్నింటికీ త్వరలోనే క్లారిటీ రానుంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.